శ్రీరామ్ ఈరోజు రాబోయే బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా 24వ వార్డుకి రావడం జరిగింది. అలాగే వార్డులో విశేష స్పందన ఉంది. ప్రజలంతా కూడా వార్డు ఓటర్లందరూ కూడా దుర్గాప్రసాద్ని గెలిపించి మున్సిపాలిటీకి పంపించాలని చెప్పేసి దృఢ నిర్ణయంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈసారి బోధన్లో ప్రజలు మనసులో ఉంది. ప్రజలు కమలానికి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. 11వ తారీఖు రోజు అయిన తర్వాత 13వ తారీఖు రిజల్ట్లో భారతీయ జనతా పార్టీకి అఖండమైన సీట్లు వస్తాయి. ఇప్పటి వరకు ఎప్పుడు రానన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతుంది. అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా భారతీయ జనతా పార్టీనే బోధనలో అవుతుంది. అలాగే ప్రజలకు కూడా మీ ద్వారా వినియోగించుకునేది భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఏమ్రా ఈయంతో తిరుగుతాడు నీ ఇల్లు బుల్డోజర్తో కూల్పిస్తా అంటే ఆడు బుల్డోజర్తో కూల్పిని కాదు అమ్మ జాగిరా అవన్నీ మీరు ఏమో పట్టించుకోవద్దు. నేను ఓడినా గెలిచినా నేను మీకు అందుబాటులోనే ఉంటా. మీకు ఎల్లవేళలా ఎప్పటికీ సహాయపడుతూనే ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నాకు ఒక సింగిల్ కాల్ చేయండి. నేను మీ ముందు వచ్చి కూర్చుంటా. అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఒకవేళ అందరూ అంటారు మా పార్టీ రూలింగ్ లో ఉంది, మేము గెలిస్తేనే మీకు ఫండ్స్ ఇచ్చేస్తాం, మేము అది చేస్తాం, మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటారు. అవన్నీ మీకు అనవసరం. మీరు నన్ను గెలిపియండి. నేను మీకోసం రోడ్డు మీదకి వచ్చి లంగా ఉండి చెట్టి మీద కూర్చొని ధర్నా చేసైనా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఓటేసి మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు గెలిపిస్తే మీ సమస్యలన్నీ నా సమస్యలు అనుకుని నా ఇంటి సమస్యలు అనుకుని నేను పోరాడతా. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.